కర్నూలు జిల్లా గోనెగండ్లలో భూ వివాదం విషాదానికి దారితీసింది. 26 సెంట్ల భూమిని ఇతరుల పేర్లపై ఆన్లైన్లో నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన 78 ఏళ్ల ఈరమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రజక సంఘం నాయకులు కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా మృతదేహంతో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే రామచంద్ర ఓకే శేఖర్ నలుగురు ఎత్తుకోండి ఓకే నలుగురు ఎత్తుకోండి దానికల్లా ఊరు పంచాయతీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కుటుంబానికి ఎవరితో రాజకీయాలు చేయడం ఎమ్మెల్యేకి తొత్తులుగా మారిన పోలీసు వ్యవస్థ కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అడుగులకు మడుగులెట్టిన నాయకులు కూడా అధికారులు కూడా ఉన్నారు అని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. దీనికి నిదర్శనమే ఈరోజు కావాల్సిన దురుద్దేశంగా అంటే నిన్న 12 గంటలకు చనిపోతే ఇప్పటిదాకా పోస్ట్ మార్టం చేయలేదు. పోస్ట్ మార్టం చేయకుండా ఆపేసినారు. ఆందోళన చేసి అప్పుడు పోస్ట్ మార్టం చేయడం ప్రారంభించినారు. ఇదేనా అంటే కేవలము ఈరోజు రాజకీయాలు అంటే శవాల మీద కూడా రాజకీయాలు అంటే ఇక్కడ చూస్తున్నాం. ఈరమ్మ చనిపోవడానికి కారణమైనటువంటి ఎవరి మీద అయితే చర్య తీసుకోవాలో వాళ్ళ మీద చర్య తీసుకోవద్దు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కోరుతారు. ఏంటి ఇది అసలు అంటే తహసీల్దార్ మీద చర్య తీసుకోకూడదంట. తహసీల్దార్ పేరు తీసేయమంటారు, విఆర్ఓ పేరు తీసేయమంటారు, సర్వేర్ పేరు తీసేయమంటారు. అంటే వాళ్ళు భూమిలో ఆన్లైన్ లో కనుక ఎక్కించకపోతే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొల్ల రంగస్వామి కానీ, గొల్ల రామాంజనేయులు కానీ, గొల్ల లక్ష్మీనారాయణ కానీ వాళ్ళ భూమి దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఆన్లైన్ లో చేసేందుకే వాళ్ళు భూమి దగ్గరకు వచ్చినారు. భూమి దగ్గరకు వస్తే ఈమె ఆ భూమికి అడ్డం పోయింది. నా భూమి ఇది, నా భూమిని మీరు ఎట్లా చేస్తారని చెప్పి అంటే చావుకి ఎవరు కారణం? ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే మొట్టమొదటి కారకులు ఈరోజు ఎంఆర్ఓ, ఆ విధంగా సర్వేరు, విఆర్ఓ. వీళ్ళు కనుక ఆన్లైన్ చేయకపోతే వాళ్ళు వచ్చేటువంటి సమస్యలు. పైగా కోర్టులో ఉంది, అది కేసు కోర్టులో ఉంది, న్యాయస్థానం అది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నారు, కలెక్టర్ గారు చెప్పారని చెప్పేసి సిఏ గారు చెప్పారు. స్వయంగా చంద్రబాబు సిఏ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు దాన్ని ప్రొహిబిటెడ్ రిజిస్టర్ లో పెట్టాము అని చెప్పి. మరి ప్రొహిబిటెడ్ రిజిస్టర్ లో పెట్టాల్సినటువంటి భూమి ఎప్పుడో పెట్టిండాల్సింది కదా. ఆ భూమి కనుక అప్పుడే పెట్టింటే కనుక వాళ్ళు భూమి ఆన్లైన్ లోకి పోయేటువంటిది కాదు. ఈరోజు వాళ్ళ భూమిలోకి వచ్చేటువంటి వాళ్ళు కాదు, ఈరమ్మ చనిపోయేటువంటిది కాదు, వాళ్ళ కుటుంబం బాధపడేటువంటిది కాదు. కాబట్టి ఈ రకంగా తప్పులు అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా ఈ జిల్లాలో భ్రష్టు పట్టుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణ ఈరమ్మనే. అంటే ఒకరి పేరు మీద ఉన్నటువంటి దాన్ని ఈరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలా, ఆమె చావుకు కారణమైనటువంటి వారిపైన అందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొక ఈరమ్మను
బలి కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నా పేరు రామ్.